హలో హాయ్ ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇది ఎక్కడంటే క్వారీ మార్కెట్, కంబాల్ చెరువు దగ్గర నుంచి పైకి వెళ్తే క్వారీ మార్కెట్ వస్తుందండి. అక్కడ మనకి మామిడికాయల మార్కెట్ ఉంటుంది. ఏ సీజన్కి ఏదైతే అది ఉంటుంది, కానీ ఇది స్పెషల్ ఏంటంటే మామిడికాయలు ఎవరైనా కొనాలంటే ఇక్కడి నుంచే కొని అమ్ముకోవాలి ఎవరైనా సరే. మొత్తం ఫుల్ మార్కెట్ ఎలా ఉందో చూద్దాం ఈ వీడియోలో. ఒకసారి చూద్దాం రండి. ఇది హోల్సేల్ మార్కెట్ అండి. ఇది బయట అయితే ఫస్ట్ ఎంట్రింగ్ మనం బయటకు వెళ్ళినప్పుడే బయట చాలామంది రోడ్ సైడ్ పక్కన ఇలా పెట్టుకుని ఉంటారు. షాపులు గుట్టలుగా ఇలా పెట్టుకుని ఉంటారండి బయట. అంటే రోడ్ మీద వెళ్ళే వాళ్ళు ఆగి కొనుక్కుంటారు ఎక్కువ శాతం ఇక్కడ. ఇది లోపల ఎంట్రింగ్. అంటే నేను లాస్ట్లో చివరిలోంచి తీసానండి. ఎలా ఉంటుంది ఏంటి వీడియో మీకు చూపిద్దామని చెప్పేసి చివరి నుంచి తీసాను. నేనైతే ఈవినింగ్ వెళ్ళాను. ఈవినింగ్ అయితే ఇంతమంది ఉన్నారండి. మార్నింగ్ అయితే ఇంకా ఎక్కువ మంది ఉంటారంట. అంటే మార్నింగ్ తెల్లవారుజామున 3 గంటలకి మామిడికాయల పాట జరుగుతుంది. ఎవరైనా కొనుక్కున్న వాళ్ళు ఆ టైంకి వెళ్ళి కొనుక్కొని తీసుకొచ్చి తర్వాత ఇంటి దగ్గర అమ్ముకుంటారు. లేకపోతే బయట సైకిల్ మీద తిరిగిన వాళ్ళు అమ్ముకుంటారు, బండ్ల మీద తిరిగిన వాళ్ళు అమ్ముకుంటారు, ఇలా అమ్ముకుంటారండి. ఇక్కడైతే కొంతమంది రైతులు మాత్రం ఇలా మామిడికాయలు పెట్టుకుని ఉంటారు గుట్ల కానీ. ఇన్ని గుట్టలు ఇంత రేటు ఉంటుంది. మనకి కావాలంటే డజన్, అర డజన్ కూడా వేస్తారండి. కానీ మామిడి పళ్ళు ఉన్నాయండి నిజంగా. బయట వేరే చోట నేను తీసుకునే పుల్లగా ఉన్నాయి. వాళ్ళైతే తినమని చెప్పారు. చిన్న ముక్క కోసి కూడా ఇచ్చారు. చాలా టేస్ట్గా ఉందండి. ఇక్కడ చూసారు కదండి, ఆల్రెడీ రేపు మార్నింగ్కి నేను వెళ్ళింది 5కి వెళ్ళాను కాబట్టి మార్నింగ్కి రేపు గుట్లు దిగుతున్నాయండి, దింపుతున్నారు. అక్కడ బరకాల కింద వేసి శుభ్రం చేసి బరకాల కింద వేసి మామిడికాయలన్నీ పరుస్తారండి. రైతులు వచ్చి ఇలా అన్నీ పరుస్తారు. ఆ తర్వాత ఎవరికి కావాల్సినవి వాళ్ళు అమ్ముకుంటారు అన్నమాట. కొనుక్కున్న వాళ్ళు కొనుక్కుంటారు. ఇలా జరుగుతాయండి. దింపిన వాళ్ళందరూ కూడా దింపిన వాళ్ళండి. వీళ్ళని కొంతమంది లేడీస్ని అయితే అక్కడ పెట్టుకున్నారు, జెంట్స్ని కూడా పెట్టుకున్నారండి పనుల్లోకి. వీళ్ళైతే గుట్లు వచ్చిన మామిడికాయలను దింపేసి శుభ్రం చేసి అందులో ఏమన్నా చెడు ఏమన్నా ఉంటే తీసేసి మంచి అన్నీ కూడా ఓ పక్కకు వేస్తారండి. అంటే ముగ్గుని పచ్చి అన్నీ కూడా ఓ పక్కకు దింపుతారు. సమ్మర్ వచ్చిందంటే చాలండి, మామిడి పళ్ళు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. కొంచెం కాస్ట్ ఎక్కువైనా కొనుక్కోవడం అయితే మానరు. రాజమండ్రి దగ్గర వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ నుంచి అయితే వెళ్ళి తీసుకోవచ్చండి. చాలా రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి మామిడి పళ్ళు అయితే గనక. కొంతమంది ఎక్కువ మామిడి లవర్స్ ఉంటారు కదా, అంటే ఎక్కువ తిన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఇక్కడికి వెళ్ళి తినచ్చండి. ఇక్కడ కొనుక్కొని తినచ్చు. చాలా ఎక్కువ అంటే తక్కువ కాస్ట్కి వస్తుంది. ఎక్కువ టేస్ట్ కూడా ఉన్నాయి మామిడి పళ్ళు అనేది. గుట్టలుగా ఉన్నాయి. నేను బయట కూడా చూశాను కానీ అంత టేస్ట్గా లేవు. సరే ఇక్కడికి వెళ్దాం కదా అని చెప్పి వెళ్ళి చూశాను. పంచదార మామిడి పళ్ళు ఉన్నాయి, రసాలు ఉన్నాయి, మామూలు ఉన్నాయి, పచ్చళ్ళు పెట్టుకునేవి కూడా ఉన్నాయండి. కానీ మార్నింగే దొరుకుతాయి. ఈవినింగ్ మీకు వెళ్తే పచ్చళ్ళు పెట్టుకునే కాయలు అసలు ఏమీ దొరకవు, పళ్ళు మాత్రమే దొరుకుతాయి ఈవినింగ్ అయితే. నేను వెళ్ళింది సాయంత్రం కాబట్టి మధ్యలో షాపులు ఖాళీ ఉన్నాయి. మార్నింగ్ అయితే ఖాళీ ఉండదు. ఇలా ఇక్కడ చూడండి, ఈయనైతే మామిడి పళ్ళు కొనుక్కోడానికి వచ్చారు. ఆయనైతే కొంచెం మా దగ్గర బాగుంటాయి అని చెప్పేసి ముక్క కట్ చేసి ఇస్తున్నారు తినమని చెప్పేసి. మా దగ్గర తీసుకోండి బాగుంటాయి అని అంటారు. మన లోపలికి వెళ్ళగానే మా దగ్గరికి రండి అని అంటారు. కానీ ప్రతి ఒక్కరి దగ్గర రీజన్ ప్రైస్. మనమైతే బేరమాడి కొనుక్కోవచ్చు. వాళ్ళు ఎంత చెప్తే అంత కొనుక్కోవసరం లేదండి. ఈ మధ్యలో ప్లేసులు అయితే ఖాళీ ఉన్నాయి. ఈవినింగ్ కాబట్టి నేను వెళ్ళింది. మార్నింగ్ అయితే ఖాళీ ఉండదు. మార్కెట్ యార్డ్ లోపల అయితే ఇలా ఉంటుందండి. లోపల ఇప్పుడే రైతులు కొంతమంది వచ్చారు వ్యాన్లు వేసుకుని. లారీల మీద కూడా కొంతమంది సరుకు తీసుకొచ్చారు. అవన్నీ దింపుతున్నారు. ఎంట్రింగ్ ప్లేస్లో అయితే ఈ మామిడి పళ్ళు ఉన్నాయండి. ఆడ వచ్చేసాను తాగి